ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మన ఇండియాలో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే గుర్తొచ్చేది గోల్డ్ అండ్ ల్యాండ్. సరే, ఇంకా గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అంత ఆర్గనైజ్డ్ మార్కెట్, ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ దానికి ఎప్పుడూ లేదు. ఇంటి దగ్గర ఉన్న షాప్లో లేదంటే బంగారం కొనే వ్యాపారులు తెలియడం వల్ల వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కొనడం, దాన్ని బ్యాంక్లో పెట్టుకోవడం అలాగా. ఇది ఓవరాల్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ మారింది, ఓవరాల్ మార్కెట్ సిస్టమ్ మారింది. రైట్ నౌ దీని యొక్క విధానం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా దీని మార్కెట్ పర్సంటేజ్ అయి ఉండొచ్చు, లేదంటే మార్కెట్ విధానం అయి ఉండొచ్చు. ఆర్గానిక్ జ్యువెలరీ సిస్టమ్ అనేది రాబోతుంది అంటారా? డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే మనం ట్రెడిషనల్ పద్ధతిలో చూసారుకోండి, ప్రతి విలేజ్లకి ఒక వృత్తిపరంగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక బార్బర్ ఉన్నట్టు, ఒక పురోహితుడు ఉన్నట్టు, గోల్డ్ స్మిత్ కూడా ఉంటాడు, ప్రతి విలేజ్లో ఉంటాడు. అందుకని ఒక విలేజ్ సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా అతను చెప్పినట్టే అతని దగ్గరికి ఉంటాడు. నీకు ఏదైనా డిజైన్స్ కావాలని చెప్పినా అతనికి చేసిస్తాడు, లేదా అతని దగ్గర డిజైన్స్ మీకు ఇస్తూ ఉంటాడు. అంటే ప్యూరిటీ అంటే డౌట్ఫుల్, అది వాళ్ళు ఎంత ఇస్తే అంత మనం చెక్ చేసుకోండి. 18 క్యారెట్స్ 19 క్యారెట్స్ ఇవన్నీ కూడా. అందుకని ప్రతి విలేజ్లో ఉండే అంత ట్రెడిషనల్ పద్ధతి అనమాట అది. అది ఇన్ఆర్గనైజ్డ్. అంటే అది అక్కడ ఎంతమంది తయారు చేయించుకుంటున్నారు, ఎంత గోల్డ్ కొంటున్నారు మనకి ఎప్పటికీ లెక్కలు ఉండవు. ఇప్పటికీ గోల్డ్ మార్కెట్లో ఇండియాలో ఒక 70-80% అది బ్లాక్ మార్కెట్ కింద లెక్కే. అక్కడ ఏం చేసి జరుగుతుందో కూడా ఎవరో తెలియదు గవర్నమెంట్కి. రిటర్న్ డాక్యుమెంట్ లాంటిది ఏదో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒకటి ఉంది. ప్రపంచం మొత్తం మీద గోల్డ్ ఎంత ఉందని ట్రాక్ చేసే సిస్టమ్ అదనమాట. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో 30,000 టన్స్ గోల్డ్ ఉంది. 30,000 టన్స్ అండి, చిన్న చిన్న గోల్డ్ కాదు. ఎందుకంటే సింధు నాగరికత పుట్టింది ఇండియాలో. క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల క్రితం. అంటే మన టెక్స్ట్ బుక్లో కూడా సింధు నాగరికత అంటే 3,000 సంవత్సరాల క్రితం ఉంటుందండి. అది తప్పది. 8,000 సంవత్సరాల క్రితం ఉంది సింధు నాగరికత. అప్పట్లోనే 2 ఫ్లోర్ బిల్డింగ్లో జీవించాం మనం. 2nd ఫ్లోర్ బిల్డింగ్లో, డ్రైనేజ్ సిస్టంలో, స్టేడియంస్ ఆడుకోవడానికి ప్రాజెక్ట్ కట్టుకున్నాం అప్పట్లో. అంటే అమెరికాలో పచ్చి మాంసం తినే రోజుల్లో ఇండియాలో ఎంత సివిలైజ్డ్ కల్చర్లో మనం ఉన్నాం ఊహించుకోండి. అంత హైలీ సివిలైజ్డ్ సొసైటీ మనది ఇండియా. అలాంటి సొసైటీల్లో గోల్డ్ ఎక్కడి నుంచో వచ్చింది. అందుకని ఎక్కడ తోవినా నీకు గోల్డ్ దొరికింది. ఎక్కడ తోవినా టెంపుల్ యొక్క మనకి గుర్తు కనపడతా ఉంటుంది ఇండియాలో. అందుకని ఇది దేవుళ్ళు నడియాడని భూమి అనమాట ఇది. ఓకే, అందుకని ఇండియాకి గోల్డ్కి ఎంత ఉంది లింక్ అంటే ఎవరు తెలియదు. ఎందుకంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి వచ్చే ఆస్తి అనమాట గోల్డ్. అందుకని ప్రతి ఇంట్లో కేజీల కత్తి గోల్డ్ ఉంటుంది. ఎంత ఉందో ఎవరు తెలియదు, అది గవర్నమెంట్ లెక్క కూడా తెలియదు అది. అందుకని గవర్నమెంట్ ఎంత ట్రాక్ చేయాలని చూసినా అఫీషియల్ రూట్లో నువ్వు ట్రాక్ చేయలేవు. ఎందుకంటే అప్పట్లో రాజులు అంటే టన్నుల కొద్ది గోల్డ్ ఉండేది. లెక్కలు ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? ఒక టెంపుల్ ఉందంటే టన్నుల కొద్ది గోల్డ్ ఉండేది. తెలియదు, లెక్కలు ఎవరికి తెలియదు కూడా. అందుకని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం ఇండియాలో ఉన్న ఇండియన్ ఉమెన్ ఒంటి మీద ఉన్న గోల్డ్ 30,000 టన్స్ అని వాళ్ళ లెక్క అనమాట. అది అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది 700 టన్స్ అంతే. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం మన ఇండియన్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేదంటే మెన్ అయి ఉండొచ్చు, వాళ్ళు మనం వేర్ చేసే గోల్డ్ జస్ట్ ఆర్నమెంట్స్ కింద కొన్న గోల్డే 30,000 టన్నులు ఉంటుందనా, లేదంటే ఓవరాల్? వరల్డ్ అదే అంటే ఇండియాలో అంత ఉండొచ్చు అని వాళ్ళ అఫీషియల్ ట్రాకింగ్ అనమాట. ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు చెప్పారంటే జనరల్గా చెప్పరు కదా, వాళ్ళు చూసి చెప్తారు అది. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక విలేజ్లో పోతే నీకు కేజీ లెక్క గోల్డ్ ఉంటుంది. ఒక ఇంటి నుంచి మొత్తం లెక్క వేసుకుని టన్నుల కొద్ది ఉంటుంది ఒక విలేజ్లో. నేను చెప్పేది ఇంత మిస్ మ్యాచ్డ్ ఒక ఆ ఎసెట్ కొన్ని తరాల నుంచి వస్తున్నప్పుడు ట్రాకింగ్ అలా ఈజీ, అది ఈజీ కాదు. నాకు ఎకరం ఉందనుకోండి, దాన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ అది. గోల్డ్ అలా కాదు, ప్రతి మ్యారేజ్ అప్పుడు మనం కొంటనే ఉంటుంది. అది కలెక్షన్ ఇన్కమింగ్ ఎంత అవుట్గోయింగ్ ఎక్కడ చెప్పండి. అంటే ఇప్పుడు కరెన్సీ లాగా గోల్డ్ ని కూడా ఆర్గనైజ్డ్ విధానంలోకి మార్చడం ఈజీ. ఇప్పుడు మోడర్న్ అనమాట. ఇప్పుడు కొత్తగా గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ గోల్డ్ స్మిత్ ట్రెడిషనల్ గా ఉన్న సాటు కాకుండా ఆర్గనైజ్డ్ కొంటారు అనమాట. ఇప్పుడు 2000లో చూస్తే అంటే 5% ఉండేది ఆర్గనైజ్డ్ గోల్డ్ షాప్స్, అన్నీ అన్ఆర్గనైజ్డే ఉండేది. అది 2005 కల్లా 9% పెరిగింది. అంటే కొంచెం జనాలు లీగల్గా ఉన్న షాపులో కొంట బిగిన్ చేశారు. 2010లో ఉన్నప్పుడు 17% పెరిగింది. అంటే 2015లో 26% పెరిగింది. అంటే 2022లో 33% పెరిగింది. ఇప్పుడు 2024లో 38% పెరిగింది. అంటే రాను ఆర్గనైజ్డ్ గోల్డ్ షాప్స్ ఎక్కువైపోతున్నాయి రాను. అంటే పల్లెటూరులో ఉన్న గోల్డ్ స్మిత్లు ఆ ప్రొఫెషన్ ఆగిపోతుంది తొందరలో. వీళ్ళు ఎక్కువ అవుతున్నారు, ఎందుకంటే ప్యూరిటీ ఉంటుంది, అంటే మనీ బైబ్యాక్ గ్యారంటీ ఇస్తారు, నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. అందుకని కొత్తగా గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద పెట్టే వాళ్ళందరూ ఇలా ఆర్గనైజ్డ్ మీదే పెడుతున్నారు అనమాట. ఈ ఇయర్లో టాటా వాళ్ళు టైటాన్ నెంబర్ 1లో ఉందండి. సో ఈ గోల్డ్ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఈ ఆర్గనైజ్డ్ మారే ప్రాసెస్లో ఎక్కువ బెనిఫిషియరీ పొందిన కంపెనీ అంటే టైటాన్. టాటా వాళ్ళు అయ్యి ఉంటాం, ప్లస్ ఇండియాలో గోల్డ్ మీద మోజు ఉంటాం, డెడ్లీ కాంబినేషన్ అయిపోయింది. దాంతో వీళ్ళు 8% వాటర్ క్యాప్చర్ చేశారు టోటల్ దాంట్లో. మొత్తానికి ఇప్పటికీ ఇంకా
ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక 68% దాకా అన్ఆర్గనైజ్డ్ గోల్డ్ నడుస్తూనే ఉంది. ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది. అయితే ఈ ఆర్గనైజ్డ్ దాంట్లో ఎన్ని ఉన్నాయంటే వీళ్ళు కూడా బాగానే ఉందండి కాంపిటీషను. అంటే టాప్ 10 ప్లేయర్స్ మనం చూసాం అనుకోండి, ఒకటి టైటాన్ మనం ఉందని, అది ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో ఉంది. టాటా వాళ్ళది ప్లస్ మోస్ట్ అథెంటికేటెడ్ గోల్డ్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటుంది. తర్వాత మల్బార్ గోల్డ్ అండ్ జ్యువెలరీ అనమాట, ఇది కేరళ బేస్డ్ అనమాట. దీనికి మొత్తం ఇండియాలో షాప్స్ 203 షాప్స్ ఉన్నాయండి. 203 షాప్స్ ఉన్నాయన్నమాట. అంటే మేజర్గా ఏంటంటే మొత్తం ఎంటైర్ ఇండియాలో ఉంటుంది, బట్ సౌత్ ఇండియాలో ఎక్కువ షాప్స్ ఉంటుంది దీన్ని. ఇది మలబార్. తర్వాత టైటాన్ అండి, అండ్ వీళ్ళైతే పాన్ ఇండియా మొత్తంగా. అంటే వీళ్ళ షాప్స్ 937 ఉన్నాయండి షాప్స్, ఆల్మోస్ట్ 1000 షాప్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మేజర్గా అయితే తమిళనాడు అనమాట, ఒరిజినల్గా అది స్టార్ట్ అయింది. మలబార్ అయితే కేరళ. అంటే నెక్స్ట్ జిఆర్టీ జ్యువెలరీస్ అండి, అంటే స్టార్ట్ అయింది తమిళనాడు అనమాట. ఇది సౌత్ ఇండియాలో మాత్రమే ఉంది, ఎక్కడా లేదు. ఇంకా 58 షాప్స్ ఉన్నాయి సౌత్ ఇండియాలో. అండ్ తర్వాత కళ్యాణ్ జ్యువెలరీ అండి, మళ్ళీ స్టార్ట్ అయింది కేరళ నుంచి. అండ్ ఇది దీనికి 217 షాప్స్ ఉన్నాయండి ఇండియా మొత్తం మీద. అంటే మేజర్గా సౌత్ ఇండియా ఇది ఇక్కడ కూడా. నెక్స్ట్ లలిత జ్యువెలరీ అండి, స్టార్ట్ అయింది మళ్ళీ తమిళనాడు. అండ్ 50 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వీళ్ళకి. అగైన్ ఫోకస్ ఆన్ ద సౌత్ ఇండియా. తర్వాత జాయ్ ఆల్కాస్ అండి, కేరళలో స్టార్ట్ అయింది. ఇండియా మొత్తం మీద ఎక్కువ షాప్స్ ఉంది దీనికి, 1000 షాప్స్. ఆల్మోస్ట్ టైటాన్ కంటే ఎక్కువ షాప్స్ అనమాట. ఇది పాన్ ఇండియాలో ఉంది, బట్ మేజర్ అగైన్ సౌత్ ఇండియా. మీ లెక్కన అర్థమైంది సౌత్ ఇండియాలో గోల్డ్కి ఎంత మోజు ఉంటుంది అనేది. అండ్ తర్వాత పిఎన్ గార్జిల్ అండ్ సన్స్ అండి, ఇది మహారాష్ట్ర స్టార్ట్ అయింది. అండ్ మహారాష్ట్ర సెంట్రిక్ అనమాట మేజర్గా, వెస్ట్రన్ ఇండియాలో ఉంది, 30 షాప్స్ ఉంటాయి. అంటే ఖజానా జ్యువెలరీస్ ఏపీలో స్టార్ట్ అయింది, 39 షాప్స్ ఏనండి, కేవలం సౌత్ ఇండియా వరకే ఉంటుంది ఇది. తర్వాత పిఎన్జి జ్యువెలరీస్ మహారాష్ట్ర వాళ్ళది అనమాట, 33 షాప్స్ ఉన్నాయి, మేజర్ మహారాష్ట్ర వరకే ఉంటుంది ఇది కూడా. తర్వాత ఎమరాల్డ్ గోల్డ్ అండి, తమిళనాడు స్టార్ట్ అయింది, 14 షాప్స్ ఉన్నాయి వాళ్ళకి, మేజర్ ఫోకస్ సౌత్ ఇండియా అనమాట. తర్వాత శాన్కో గోల్డ్ అండి, వెస్ట్ బెంగాల్ ఉంది, రీసెంట్గా స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ అనమాట. ఇది 159 షాప్స్ ఉన్నాయి. వీళ్ళు ఈస్ట్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. శాన్కో గోల్డ్ మన ఇండియాలో ఇక్కడ మన దగ్గర తక్కువ అనమాట, ఈస్ట్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి. తర్వాత తంగమై జ్యువెలరీస్ అండి, తమిళనాడు మేజర్, ఇది రీసెంట్గా స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది, 57 షాప్స్ ఉన్నాయి వెళ్ళి, మేజర్గా సౌత్ ఇండియా. అండ్ టీబీజెడ్ అండి, మహారాష్ట్ర వాళ్ళది, 33 షాప్స్ ఉన్నవి, మేజర్గా ఇది పాన్ ఇండియా. అండ్ డీబీ అభిషాన్ అనమాట, ఇది ఎంపీ వాళ్ళది, 8 షాప్స్ ఉన్నాయి సెంట్రల్ ఇండియా. అండ్ వాన్మన్ హరి పాతే అని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళది ఇది. అండ్ మోతిసాన్స్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది రీసెంట్గా రాజస్థాన్ వాళ్ళది, 4 షాప్స్. సో ఇవన్నీ రాను రాను ఆర్గనైజ్డ్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఇవి ఎక్కువ ఫోకస్ అయితే మీకు అర్థమై ఉంటుంది సౌత్ ఇండియా. అంటే ఇది మెయిన్ రీజన్గా దీన్ని చూసుకున్నప్పుడు దీని నుంచి ఇంపాక్ట్ అయ్యే వాటిలో ఒకప్పుడు బ్లాక్ మనీ కన్వర్షన్కి వాడేవారని ఒక న్యూస్ వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఇది ఇప్పుడు కంప్లీట్గా దీన్ని రెస్ట్రిక్ట్ చేసే స్కోప్ దీనివల్ల కలిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు కదా. ఇండియాలో ఎప్పటికీ బ్లాక్ మనీ బ్లాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అండి. రియల్ ఎస్టేట్లో 70% బ్లాక్ మనీ. యాక్చువల్లీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారంటే అది బ్లాక్ మనీ. లోన్ తీసుకుని పెడుతున్నారంటే వాళ్ళకి అంత ఫైనాన్షియల్ లిటరసీ అంత లేనట్లకే. ఎందుకంటే అది బ్లాక్ మనీ ఉన్న ఏరియా, వైట్ మనీ తీసుకుని పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఒక హౌస్ ఉండటానికైతే కొనొచ్చు, కానీ అదర్వైజ్ అయితే స్ట్రిక్ట్లీ నో ఫర్ రియల్ ఎస్టేట్ అనమాట, వైట్ మనీ పర్టికులర్గా. అండ్ రెండోది గోల్డ్ ఇండియాలోనే 30,000 టన్స్ గోల్డ్ ఉంది. అందులో ఎంత రొటేట్ అవుతుంది ఎవరు తెలియదు. అందుకని వీళ్ళు కూడా లీగల్గా ఎవరు జిఎస్టీ పే చేసి ఎవరు కొనరు గోల్డ్, బిల్ కూడా ఉండదు. ఎందుకంటే బిల్ పే చేస్తే జిఎస్టీ పే చేయాలి కదా. అందుకని ఇంటర్నల్గా ఎంత గోల్డ్, పాత గోల్డ్ రీసైక్లింగ్ జరుగుతుందో ఎవరు తెలియదు అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ కొత్త గోల్డ్ అయితే ఇంపోర్ట్ అవుతూనే ఉంటుంది. ఇండియా మేజర్గా స్విట్జర్లాండ్ నుంచి అండ్ దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు నిరంతరం ఇండియా నుంచి గోల్డ్. ఇండియాలో పబ్లిక్ ఉన్న మోజు, గోల్డ్ మీద మోజు ప్రపంచంలో ఎవరికి ఉండదండి. అందుకని ఇండియాలో అదొక ట్రెడిషన్ అంతే. అది పెళ్ళి అంటే పెళ్ళికి పెట్టే టోటల్ అమౌంట్లో 20-30% ఎల్లోని గోల్డ్ మీద పెడతాం అదే. అండ్ చాలా మందికి అక్కడ ఒక కిడ్ పుడితే వాళ్ళ మ్యారేజ్ అనేది ఒక అల్టిమేట్ ఈవెంట్ అనమాట. దాని గురించి డబ్బులు మొదటి నుంచి పోగు చేస్తూనే ఉంటారు సంవత్సరాల కొద్దీ. అందులో మెజారిటీ వాట గోల్డ్ మీదే ఉంటుంది అనమాట. అందుకని ఇండియన్ ట్రెడిషన్స్కి, ఇండియన్ ఉమెన్కి ఈ గోల్డ్కి ఉన్న లింకేజ్ మనం చెప్పాల్సిన పని ఏం లేదు. అందుకని ఇండియాలో పర్మనెంట్గా గోల్డ్ అనేది బ్లాక్ అసెట్ లాగానే ఉంటుంది, బ్లాక్ మనీ లాగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అండ్ ఈ రెండు ఎప్పటికీ ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ గోల్డ్లో వచ్చే రిటర్న్స్ కూడా మరీ నువ్వు అంత తీసి అంత తక్కువే ఉండవు కదా. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12% దాకా వస్తున్నాయి. దట్స్ గుడ్ రిటర్న్స్ ట్రెడిషనల్ సెక్టర్తో పోల్చుకున్నప్పుడు, బ్యాంక్తో పోల్చుకున్నప్పుడు, రెంటల్తో పోల్చుకున్నప్పుడు. అందుకని గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి గోల్డ్ మీద, దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పేసి ఆల్టర్నేటివ్గా సోరింగ్ గోల్డ్ మనం పట్టుకొచ్చినాయి. అంటే సోరింగ్ గోల్డ్ మనం తీసుకుంటున్నాం అంటే ఇండైరెక్ట్ గోల్డ్ మీద పెట్టినట్టే కదా, డైరెక్ట్ గోల్డ్ అయితే కాదు కదా. సో అందుకని గవర్నమెంట్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దాము, గోల్డ్ మీద ఫిజికల్గా కాకుండా ఇలా బాండ్ రూపంలో అని చెప్పేసి 2.5% వడ్డీ ఇస్తారు ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు. అది డైరెక్ట్ గోల్డ్ కొనిబల్ దీని. బట్ ఇండియాలో వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోరండి, అది ఒక ట్రెడిషన్ అనుకుంటారు, ఎమోషన్స్ కింద అనుకుంటారు. అందుకని ఎన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ రిలీజ్ చేసినా సరే స్టాక్ మార్కెట్లో వాళ్ళు కొంటారేమో తప్ప బయట పల్లెటూరులో
అవును. అండ్ అట్లా కొనరండి అది. True sir, అందుకని very true. గోల్డ్ మీద మోజు ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే ఇది అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్స్కి మూవ్ అవుతా ఉంది. రీజన్స్ ఏంటంటే లేటెస్ట్ ప్యాషన్స్ ఉంటాయి, ప్లస్ గోల్డ్ బైబ్యాక్ వాళ్ళు గ్యారెంటీ ఇస్తారు, ప్లస్ ప్యూరిటీ గ్యారెంటీ ఇస్తారు. ఈ పల్లెటూరులో గోల్డ్ స్మిత్ దగ్గర నువ్వు చేసుకున్నావు అనుకోండి, వీటికి ఏది గ్యారెంటీ ఉండదు, నమ్మకం తప్ప. అందుకని రాను రాను ఆర్గనైజ్డ్ ఇవి లీగల్గా ఎక్కువైపోతూ ఉంటాయి. సరే ఎవరైనా లీగల్గా కొనుక్కోవాలంటే కనుక ఇలాంటి షాపుల్లో కొంటే మళ్ళీ వాళ్ళకి అమ్మేయచ్చు, మళ్ళీ కొత్త వాళ్ళకి మార్చుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ ఎసెట్ క్లాస్ అండి. ఈవెన్ ఇలిటరేట్స్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు మేనేజ్ చేయటం. చాలామందికి భయం, అపోహ ఇలాంటివి ఉంటాయి అనమాట. అందుకని ఈ రూరల్ ఇండియా వాళ్ళకి వాళ్ళు తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ల్యాండ్, రియల్ ఎస్టేట్ ప్లస్ గోల్డ్. అది ట్రెడిషనల్గా వచ్చిందనమాట. బట్ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈక్విటీలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి course. స్లోగా కల్చర్ డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, మొత్తానికి అన్ని సెక్టార్లో అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజర్కి ఎలా మూవ్ అవుతుందో ఈవెన్ గోల్డ్ బిజినెస్ కూడా ఈ అనార్గనైజ్ నుంచి ఆర్గనైజర్కి స్లోగా మూవ్ అవుతూ ఉంది. అంటే ఈ ఏరియాలో టైటాన్ లీడర్ కాబట్టి అది క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. అంటే గోల్డ్ పెరగడమే తప్ప తగ్గడాలే ఉండవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీకు ఎవరైనా 12% కావాలంటే కనుక మనం ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం సోవరింగ్ గోల్డ్ బాండ్. ఎందుకంటే ఫ్రీగా అడిషనల్గా 2.5% వడ్డీ వస్తుంది, ప్లస్ రిటర్న్స్ మీద ట్యాక్సీలు లేవు. దట్ ఇస్ ద బెస్ట్ వన్. And thank you so much sir for the wonderful information. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.